హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈరోజు మనము చాలా ఈజీగా అండ్ ఎంతో టేస్టీ అయిన కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఈ పచ్చడి రైస్లోకి చాలా బాగుంటుంది. అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, అసలు చాలా తక్కువ అనమాట. మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ తెలిసిన వాళ్ళకి నా వీడియో షేర్ చేయండి. ఫస్ట్ మనం ఇంగ్రీడియంట్స్కి వస్తే ఒక మామిడికాయని తీసుకున్నానండి. అండ్ ఇలాంటివి 2 కొబ్బరి చెక్కలు తీసుకున్నాను, 4 లేదా 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. సో మామిడికాయని ఈ విధంగా పైన తొక్కు ఉంటుంది కదండి, దాన్ని తీసేసుకోవాలి. నాకు ఈ కప్తో మామిడికాయ ముక్కలు అయ్యాయి. సో అదే కప్తో కొబ్బరి ముక్కలు కూడా చిన్న సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ 4-5 పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో ఫస్ట్ మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకున్నానండి. అండ్ తర్వాత కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను. సో కారం అనేది మీకు నచ్చినట్టు వేసుకోండి. అంటే కొందరు తక్కువ తింటారు అండ్ కొందరు ఎక్కువ స్పైసీగా తింటారు కదా. మనకి మామిడికాయ ఉంది కాబట్టి, పులుపు కాబట్టి కారం ఎక్కువ పడుతుందండి. ఎక్కువగానే వేసుకున్నా కూడా బాగుంటుంది. అండ్ నేను టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి మిక్స్ చేస్తున్నానండి. యాక్చువల్గా ఈ పచ్చడిని మిక్సీ కూడా యూజ్ చేయకుండా చేసుకోవచ్చు. చూడండి, చిల్లీస్ నలగలేదన్నమాట డైరెక్ట్గా వేసేయడం వల్ల. సో నేను వాటిని 2 ముక్కలుగా కట్ చేసి వేసాను. సో ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత స్పూన్తో మొత్తం అంతా కలిసేలాగా మనం ఒకసారి కలుపుకున్నట్టయితే, మనం ముక్కలు కట్ చేసి వేసుకున్నాం కదండి. సో ముక్కలు ఎక్కడా లేకుండా మనకి పచ్చడి మొత్తం మిక్స్ అయిపోతుంది అన్నమాట. పేస్ట్ లాగా బాగా తయారవుతుంది, లేదంటే ముక్కలు తగులుతూ ఉంటాయి. సో ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్నట్టయితే మనకి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. నేను మిక్స్ జార్ యూస్ చేయకుండా చేసుకోవచ్చు అని చెప్పాను కదండి. కొబ్బరి కూరతో తురిమేసుకుని కూరగా చేసేసుకుని మామిడికాయని కూడా తురుముకుని మనం ఈ పచ్చడిని డైరెక్ట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా మిక్స్ జార్లో వేసి చిల్లీస్ని కూడా పేస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఈ పచ్చడిలో పోపు వేసుకుందాం. నేను పోపులు వేయడం కోసం ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, స్పూన్ మినప్పప్పు, ఒక ఎండుమిర్చి 3 ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. అండ్ వెల్లుల్లి రెమ్మల్ని ఈ విధంగా దంచి తీసుకున్నానండి, ఒక 3 తీసుకున్నాను. అండ్ కరివేపాకు వేయండి. నా దగ్గర కరివేపాకు అవైలబుల్గా లేదు. సో కరివేపాకు వేసుకుంటే టేస్ట్ చాలా ఎక్కువ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. ఒక స్పూన్ ఆయిల్ పెట్టుకున్నానండి, జస్ట్ 1 స్పూన్ మాత్రమే ఆయిల్ వేసుకున్నాను. నేను చూడండి, ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది కదా. నేను మినప్పప్పు, అండ్ వెల్లుల్లి రెమ్మలు వేస్తున్నాను. ఇవి 2 వేగిన తర్వాత అండ్ ఆవాలు, జీలకర్ర కూడా వేస్తున్నాను. చూడండి, ఆవాలు పేలుతున్నాయి కదా. అండ్ బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. మనకి పోపు వేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట కదా. ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసుకుందాం. ఇందులో వేసేస్తున్నాను. చూడండి, మొత్తం ఈ పచ్చడిలో వేసేసాను. ఇప్పుడు మొత్తం పిక్కల్ అంతా పోపులు కలిసేలా మిక్స్ చేసుకుంటే మనకి పచ్చడి రెడీ అయిపోతుంది. చూడండి, మనకి పచ్చడి అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఈ పచ్చడిని వేడి అన్నంలో కనుక మనం మిక్స్ చేసుకుని తింటే టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. చాలా బాగుంటుంది అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. అండ్ ప్లీజ్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. బాయ్.